నడిచేటువంటి విధానాలకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. వివాహాన్ని చాలా ఘనంగా ఇచ్చాడు ఆయన. దేవుడు వివాహ వ్యవస్థను ప్రారంభించాడు అని మాట్లాడుతుండేటువంటి వాడు. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ హాస్ బీన్ గివెన్ బై గాడ్. దేవుడి ద్వారానే వివాహ వ్యవస్థ అనేది ప్రారంభించబడిందని ఆయన అనేక సందేశాల్లో చెబుతుండేటువంటి వాడు. ఎరిక తన భర్త యొక్క మరణం గురించి అడ్రస్ చేస్తూ దే హ్యావ్ నో ఐడియా వాట్ దే హ్యావ్ అన్లీస్డ్. యూ హ్యావ్ నో ఐడియా దట్ ఫైర్ దట్ యూ హ్యావ్ ఇగ్నైటెడ్ విత్ ఇన్ హిస్ వైఫ్ అని చెప్పిన మాట తెలుసా. వాళ్ళు ఏం వదిలేరో వారికి అవగాహన లేకపోవచ్చు, కానీ ఈ భార్యలను రగిలించిన అగ్ని ఏమిటో నీకు తెలీదు. ఈ విధురాల కేకలు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ కేకల్లా ప్రతిధ్వనిస్తాయి అని ఆ మాట్లాడుతూ వచ్చింది. నా భర్త ఏదైతే లెగసీని విడిచిపెట్టాడో, నా భర్త ఏదైతే ఆశను కలిగి ఉన్నాడో, నా భర్త ఏ రీతిగా సువార్తను ప్రకటించాలనుకున్నాడో, నా భర్త ఏ రీతిగా క్రీస్తు దైవత్వాన్ని అనేక మందికి ప్రబోధించి ప్రపంచంలో కరప్షన్ ని, ప్రపంచంలో భయంకరమైన పాపాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి దేవుడికి విరోధమైనటువంటి ప్రతి చర్యను ఆపాలనుకున్నాడో అవన్నీ నేను నిర్వర్తిస్తాను, ఆయన లెగసీ నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తానని ఆమె చెప్పిందండి. ఎంత ధైర్య సాహసాలు కలిగినటువంటి స్త్రీ ఆలోచించేయండి. భర్త చనిపోతే చాలా మంది 6 రోజులు 10 రోజులు బయటకు రాలేరు. ఆయన మీడియా ముందుకు వచ్చి 4 కేకలు, ఈ వీడియో యొక్క కేకలు ప్రపంచ యుద్ధ కేకల్లో ప్రతిధ్వనిస్తాయి అని చెప్పింది. భర్త కలిగిన లెగసీని ఆమె క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంది.